ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ల జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతూ ఉండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కూడా కలిసి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును 8 వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజే పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ కూడా ఉన్నారు. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మనుసంఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యమ సుందరం కూడా వాదించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై తుది తీర్పును ఏం ఉండబోతోందోనని కూడా ఉత్కంఠ రేపుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. రీనా, పార్టీ ఫిరాయింపుల కేసు ఏదైతే ఉందో ఆ కేసు తుది తీర్పు మరి కాసేపట్లో సుప్రీంకోర్టు వెలువరించనున్నది. అయితే ముఖ్యంగా తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా మొత్తం దేశవ్యాప్తంగా కొంత ఆసక్తి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠంలా ఈ తీర్పు ఉండబోతుందా అనేది కూడా సర్వత్రా కొంత ఆసక్తి నెలకొంది. అయితే తీర్పు మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వెలువరించనున్నారు. అయితే గతంలో కూడా ఈ యొక్క కేసు వాదనల సమయంలో జస్టిస్ గవాయ్ చాలా కీలకంగా ఉన్నారు ఈ కేసు విచారణ సమయంలో. ఎందుకంటే అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన తుది తీర్పు అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్నారు. కాబట్టి సో తీర్పు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయింపు కేసు విచారణ సమయంలో జస్టిస్ బిఆర్ గవాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు చేసినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయితే స్పీకర్ కొంత నిర్లక్ష్యంగా వహించారు. అందుకు ఎంత సమయం తీసుకుంటారు ఏంటి, వాళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత స్పీకర్ చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పీకర్ని ప్రశ్నించింది. కాబట్టి సో ఖచ్చితంగా కొంత తీర్పు మాత్రం కొంత ఆసక్తి నెలకొంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది అని కూడా మొత్తం ఆసక్తిగా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజకీయ భవితవ్యం ఏంటి, ప్రశ్నార్థకంగా ఏమైనా మారుతుందా అనేది కూడా వారిలో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించారు కాబట్టి వారిపైన వేటు పడితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో గెలిచినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, అదేవిధంగా బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, చేవేళ్ల నుంచి కాలే యాదయ్య, అదేవిధంగా రాజేందర్ నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, అదేవిధంగా షేర్లింగంపల్లి నుంచి అరికపూడి గాంధీ, పటాన్ చెరువు నుంచి గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా సంజయ్, ఇక వీళ్ళు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్. సో వీళ్ళందరూ కూడా 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు. సో వీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 నెలల వ్యవధిలోనే ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళారు. సో వీరి పార్టీ ఫిరాయించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే వీళ్ళ కొందరి పైన అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా దానం నాగేందర్ పైన, తెల్లం వెంకట్రావు పైన,
అదేవిధంగా కడెం శ్రీహరి పైన జనవరి 15న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా వివేకానంద గౌడ్. ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, మైపాల్ రెడ్డి, సంజయ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, చింత ప్రభాకర్. సో ఈ యొక్క కేసు విషయంలో సుప్రీంకోర్టులో అనేక సార్లు వాదనలు జరుగుతూ వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఇక తుది తీర్పు వెలువరించేందుకు మనకి ముఖ్యంగా ఏప్రిల్ 3న వాదనలు నిన్న తర్వాత ఇరుపక్షాల వాదనలు నిన్న తర్వాత ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని రిజర్వ్ చేసి పెట్టింది. సో ఇక తుది తీర్పు ఈరోజు మరి కాసేపట్లో వెలువడించనున్న నేపథ్యంలో కొంత సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఇది 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఈ యొక్క పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఈ యొక్క రాజకీయ భౌత్యవం ఏంటి, ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది కూడా ఇప్పుడు కొందరిలో మొత్తం రాజకీయంగా కొంత ఆసక్తి నిలుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఒకవేళ వేటు పడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలాగో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటుగా ఈ యొక్క పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఇది ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన వేటుగా పడే తీర్పు మాత్రం సుప్రీంకోర్టు ఇస్తే మాత్రం ఇక చేసేది ఏం లేదు కాబట్టి సో అందుకు మరి చూడాలి. న్యాయపరంగా చేయాల్సిన వాదనలన్నీ కూడా ఇటు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా ఈ యొక్క పార్టీ మారిన అటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చేశారు. ఖచ్చితంగా వీరిపైన వేటు పడాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో బలంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సీనియర్ అడ్వకేట్ని పెట్టుకొని వాదనలు వినిపించింది. కాబట్టి ఆ యొక్క వాదనలు వినిపిస్తున్న సమయంలో కూడా అప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ కొంచెం కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు, ఆయనే తీర్పు వెల్లడించనున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయింపు ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటారో వారికి ఒక గుణపాఠం కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి చూడాలైనా మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తీర్పు మరి కాసేపట్లో ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కొంత సర్వత్రా ఆసక్తి నెలకొంది. రీనా, థ్యాంక్ యూ సైదుల్.